ఫ్రెండ్స్, అర్చన, అర్చు, అర్చన శాస్త్రి, వేద ఇలా ఏ పేరుతో పిలిచినా టక్కున పలికే భామ అర్చన శాస్త్రి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సినిమాలో కనిపించట్లేదు. కానీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ ఒక్క సినిమా చేయడం వల్లే తన కెరీర్ ముగిసిపోయిందని, అదొకటి చేయకపోతే బాగుండని వివరించింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ తపన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది. అయితే అదే ఏడాది అల్లరి నరేష్ హీరోగా చేసిన నేను అనే సినిమాతో హీరోయిన్గా మారిపోయి విపరీతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఆ తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెబుతా, సూర్య వంటి సినిమాల్లో మెరిసింది. 2006లో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో కూడా మెరిసి మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా అందులో త్రిష స్నేహితురాలు లల్లిగా కనిపించి ఎవ్వరూ ఊహించని స్థాయిలో గుర్తింపును కొట్టేసింది. ముఖ్యంగా కళ్ళజోడు పెట్టుకొని చాలా క్యూట్గా కనిపించిన అర్చనకు ఈ సినిమానే మైనస్ అయిందని చెబుతుంది. వాస్తవానికి ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కావడం, ఆమెకు విపరీతమైన గుర్తింపు రావడం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమానే తన కెరియర్ స్టాప్ అయిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన తన కెరీర్ విషయంలో చేసిన తప్పుల గురించి వివరించింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా చేయడం వల్లే హీరోయిన్గా తన కెరీర్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే మరో బ్లాక్ బస్ట్ హిట్ సినిమాలో తనకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చేదని కూడా వెల్లడించింది. ముఖ్యంగా తాను ఈ సినిమా ఓకే చెప్పాక హీరోయిన్గా తనను సెలెక్ట్ చేసుకున్న ఓ డైరెక్టర్ తన సినిమా నుంచి ఈమెను తొలగించారని తెలిపింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.